విశ్వం టీవీ నేను అరుణ. విశాఖపట్నం కైలాసపురంలో భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. 10th రిజల్ట్ లో 590 మార్కులు సాధించిన సాహితీ పేరెంట్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యు? ఫైన్. మీ పేరేంటి? పి సాహితి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 600కి 590 వచ్చాయి. మీ స్కూల్ నేమ్? భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్. 590 మార్క్స్ వచ్చాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నా అచీవ్మెంట్కి కారణమైన మా పేరెంట్స్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను 590 స్కోర్ చేయగలను. మై టీచర్స్ చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఎప్పుడే డౌట్స్ అడిగినా సరే నాకు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. స్కూల్ మేనేజ్మెంట్ అంతా చాలా సపోర్టివ్గా ఉండేది. ఎక్కువగా మోటివేట్ చేసింది ఎవరు? మీ పేరెంట్స్ అండ్ టీచర్స్. టీచర్స్లో అంటే మీ క్లాస్లో టీచర్స్ ఉంటారు కదా, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు ఉంటారు కదా, ఏ టీచర్ మోటివేషన్ నీకు బాగా అనిపించేది? సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా చాలా మోటివేట్ చేసేవారు. అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఎన్ని అవర్స్ చదివేదాన్ని డైలీ? 9 to 10 అవర్స్ చదివేదాన్ని. అంటే ఎక్కువ అవర్స్ చదివేదాన్ని కాదు. చదివిన దాంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా చదవడం నేర్చుకున్నాను. ఏ టైంలో ఎక్కువ ప్రిపేర్ చేస్తావు? మార్నింగ్ టైం ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. ఎందుకంటే లెగిసిన తర్వాత ఎక్కువ రిఫ్రెష్గా ఉంటుంది కాబట్టి 3:30, 4 కల్లా లెగిచి ఫ్రెష్ అయ్యి 4:30 కల్లా చదువుకున్నాను. అనుకున్న మార్క్స్ రీచ్ అయ్యాను అనుకుంటున్నావా? ఎస్ షూర్. నీ అంబిషన్? చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని నాకు. ఎక్కడ చదువుదాం అనుకుంటున్నావు నెక్స్ట్? ఏ కాలేజ్? ఇంకా అనుకోలేదేమి. డాడీ సపోర్ట్ అలాగే టీచర్స్ అడ్వైస్ కూడా తీసుకొని అలా. పేరెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ వచ్చింది నీకు? చాలా గ్రేట్ఫుల్ సపోర్ట్. పేరెంట్స్ ఇద్దరు కూడా నన్ను చాలా సపోర్ట్ చేసేవారు. మదర్ అండ్ ఫాదర్ ఎక్కువ స్టడీస్లో హెల్ప్ చేసేవారు. భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో నువ్వు ఏ ఇయర్లో జాయిన్ అయ్యావు? 3rd స్టాండర్డ్లో జాయిన్ అయ్యాను. థర్డ్ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో? ఎస్, ఈ స్కూల్. నీకు ఇన్ని సంవత్సరాలు చదివావు కదా, సంవత్సరం పెరిగే కొద్దీ నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇయర్కి నా పర్ఫార్మెన్స్ కూడా చాలా పెరిగింది. ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఈ స్కూల్లో స్టడీస్తో పాటు సైమల్టేనియస్గా వేరే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఇంకా ఎక్కువ బయట నాలెడ్జ్ అది పెరిగేటట్టు చేసి. ఇంచుమించు 7 గంటలు 8 గంటలు చదివానని చెప్తున్నావు కదా, కష్టంగా ఎప్పుడైనా అనిపించిందా? కష్టంగా అనుకుంటే మనం అది చదవలేము. కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా చదివితే అది కష్టంగా ఉండదు. సాహితీకి 590 మార్క్స్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నేను ఇంకా కష్టపడి కొంచెం ఎక్కువ మార్క్స్ ఇంకా బాగున్నాను. బట్ వెరీ గుడ్. తను శక్తికి మించి ప్రయత్నించి మంచి మార్కులు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇది తన భవిష్యత్తుకి పునాది. ఇంకా భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూర్చి మరిన్ని విజయాలు సాధించి ఇంకా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఒక తండ్రిగా నా కోరిక. మీరు ఏ విధంగా సపోర్ట్ చేసేవారు పాపకి? నా వర్క్ అయితే నా ఉద్యోగ విషయంలో ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. ఏదో నాకు తెలిసినంత వరకు కొద్దిగా గొప్ప చెప్పేవాడిని. అలాగే స్కూల్ నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ తనకి సహాయ సహకారాలు అందాయి. అదే మా ఇంటి దగ్గర ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. తనకి ఏమైనా తెలియని డౌట్స్ ఉన్నా లేదన్నా ఏదైనా ప్రాబ్లమేటిక్ ఏమైనా అనిపించినా తను కూడా డౌట్స్ అడగడం కానీ క్లారిఫై చేసుకోవడం కానీ బాగా ప్రాక్టీస్ చేయడం కానీ చాలా కష్టపడింది. శక్తికి మించి కష్టపడింది. అందుకే మంచి మార్కులు సాధించిందని అనుకుంటున్నాను. ఏ కాలేజ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇంకా డిసైడ్ అవ్వలేదు మేడం. సరే, ఇంటి దగ్గర కూర్చొని అందరూ నిర్ణయం తీసుకొని తదనంగా తన భవిష్యత్తుకి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఎటువైపు వెళ్తే బాగుంటుందని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఈ టైంలో చదువు, ఇలా చదువు, అలా ఎప్పుడైనా ఎక్కువ గైడ్ చేశారా? మ్యాక్సిమం ఏంటంటే నేను మా పిల్లల విషయంలో ఎప్పుడు నేను ప్రెజర్ చేయలేదు మేడం. ఎందుకంటే చదువు అనేది ఓన్లీ ఫర్ నాలెడ్జ్ అనే కాదు, భవిష్యత్తు అనేది కాదు. చదువు ఉండాలి కానీ చదివే లోకం కాదు కదా. సో నేను ఎప్పుడు ప్రెజర్ చేయలేదు. బట్ చదవమని చెప్పేవాడిని. టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం మెయింటెనెన్స్ కానీ ప్రాపర్గా ఏ సబ్జెక్ట్ ఏ రోజుకి ఎంత కేటాయించుకోవాలి ఏంటనేది నా తాలూకు అడ్వైజబుల్గా నేను చెప్పేవాడిని. అంతే తప్ప ప్రెజర్ ఎక్కువ ఉండేది కదా. ఇంట్లో కూడా ఫ్రీగా ఉండేది చదువు. స్కూల్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్కూల్ గురించి అయితే చెప్పడానికి ఏమన్నా, నా పెద్ద పాప కూడా ఇక్కడ చదివింది 10th క్లాస్. తను 2023లో బయటకు వచ్చింది. 10thలో 568 కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసింది. స్కూల్ బాగుంటుందని చెప్పేసి మా పిల్లలతో సహా మా తమ్ముళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను స్కూల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎడ్యుకేషన్ విషయంలో భారతీయ విద్యా భవన్స్ వెళ్ళాను. విన్నారు కదా, సాహితీ పేరెంట్ మాట్లాడే దాంట్లో
ఎంత కష్టం ఉన్నా కూడా మనం ఇష్టంతో చేసినట్లయితే కష్టంగా అనిపించదని సాహితీ మాటల్లో మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని విశ్వం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ గురించి మన విశ్వం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.